హలో నమస్కారం అండి. తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఛానల్ కి స్వాగతం. గ్రూప్ 1, గ్రూప్ 2, విఆర్ఓ, విఆర్ఏ, ఎస్ఐ, కానిస్టేబుల్, పంచాయతీ సెక్రటరీ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్ కి స్వాగతం. అలాగైతే నా యూట్యూబ్ కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయడం ద్వారా మీరు సబ్స్క్రైబ్ అవుతారు. ఓకే అలాగైతే ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే వాణిజ్య బ్యాంకులు. ఏంటంటే ఈ వాణిజ్య బ్యాంకులు ఎకానమీకి సంబంధించి మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అడుగుతున్నారనమాట. ఏంటి భారతదేశంలో అతిపెద్ద వాణిజ్య బ్యాంక్ ఏది, అదేవిధంగా చూస్తే మహాత్మా గాంధీచే ప్రారంభించబడిన బ్యాంక్ ఏంటి, ఇవన్నీ కూడా మనకి బ్యాంకుల నుంచి వచ్చేటటువంటి క్వశ్చన్స్. అలాగైతే ఈ వీడియోలో నేను మీకు ఏ బ్యాంక్ ఎప్పుడు పెట్టారు, దాని ప్రధాన కార్యాలయం ఎక్కడుంది, దాని గురించి ఏంటి మ్యాటరు అనే దాని గురించి నేను మీకు చెప్తాను. అలాగైతే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాంక్ మనం చూసుకుంటే అలహాబాద్ బ్యాంక్ ఏంటంటే ఈ బ్యాంక్ని 1865లో స్థాపించడం జరిగిందనమాట. ఓకే అలాగైతే ఈ 1865లో స్థాపించబడితే దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే కోల్కతాలో ఉంది. అలహాబాద్ బ్యాంక్ యొక్క ప్రధాన కార్యాలయము ఎక్కడుందంటే మనకి కోల్కతాలో ఉంది. అలాగైతే దీని గురించి చెప్పాలంటే మనకి భారతదేశంలోనే అతి పురాతనమైన బ్యాంకు అలహాబాద్ బ్యాంకు. ఓకే అలహాబాద్ బ్యాంక్ గురించి అర్థమైంది కదా. తర్వాత మనం చూస్తే ఆంధ్ర బ్యాంకు. ఈ ఆంధ్ర బ్యాంక్ ఏంటంటే మనకి ఇది కరెక్ట్గా 1923లో స్థాపించడం జరిగింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి హైదరాబాద్లో ఉంది. ఏంటంటే దీని గురించి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే క్రెడిట్ కార్డును ప్రారంభించినటువంటి బ్యాంకు. ఓకే క్రెడిట్ కార్డును ప్రారంభించినటువంటి బ్యాంకు ఏది అని కనుక మనల్ని అడిగితే ఆంధ్ర బ్యాంక్ అని మనం ఆన్సర్ చేయాలి. అదేవిధంగా చూసుకుంటే నెక్స్ట్ వచ్చేసి మనకి బ్యాంక్ ఆఫ్ బరోడా. ఓకే బ్యాంక్ ఆఫ్ బరోడా ఇది ఎప్పుడంటే 1908లో దీన్ని స్థాపించడం జరిగింది. అలాగైతే దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుందా అంటే ముంబైలో ఉంది. ఓకే ముంబైలో ఉంది. అలాగైతే ఇదేంటంటే దేశంలో అధిక శాఖలను ఏర్పాటు చేసినటువంటి బ్యాంకు బ్యాంక్ ఆఫ్ బరోడా. ఓకే ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అయింది. దేశంలో అధిక శాఖలను ఏర్పాటు చేసిన బ్యాంకు ఏది అంటే బ్యాంక్ ఆఫ్ బరోడా అని మనం ఆన్సర్ చేయాలి. అలాగైతే ఈ బ్యాంక్ ఒక నినాదం కూడా ఉంది. ఏంటంటే ఇండియన్ ఇంటర్నేషనల్ బ్యాంక్ అనేది దీని యొక్క నినాదంగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత మనం చూస్తే బ్యాంక్ ఆఫ్ ఇండియా అనమాట. ఈ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఎప్పుడు స్థాపించారంటే ఇది 1906లో స్థాపించారు. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే మనకి ముంబైలో ఉంది. అలాగైతే ఇది ఏంటంటే దీనికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే విదేశాలలో బ్రాంచ్లను ఏర్పాటు చేసినటువంటి మొదటి బ్యాంకు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏంటి విదేశాల్లో బ్రాంచ్లను ఏర్పాటు చేసినటువంటి మొదటి బ్యాంకుగా దీన్ని చెప్పుకోవచ్చు. తర్వాత మనం చూస్తే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రని ఎప్పుడంటే 1935లో స్థాపించారు. దీన్ని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 1935లో స్థాపించారు. అయితే దీని ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే పూణేలో ఉంది. పూణేలో ఉంది. అలాగైతే దీనికి ఒక నినాదం కూడా ఉంది. మహారాష్ట్ర బ్యాంక్ ఒక నినాదం కూడా ఉంది. ఒక కుటుంబం ఒక బ్యాంకు అనేటటువంటి నినాదం దీనికి ఉంది. ఓకే ఈ విధంగా మనం ఈ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర గురించి చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే కెనరా బ్యాంక్. ఈ కెనరా బ్యాంక్ అనేది మనకి దీన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారంటే 1906లో స్థాపించడం జరిగింది. అలాగైతే దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే మనకి బెంగళూరులో ఉంది. కెనరా బ్యాంక్ ప్రధాన కార్యాలయము బెంగళూరులో ఉంది. అలాగైతే దీనికి ఏంటంటే UNEP భాగస్వామ్యంతో సోలార్ లోన్ కార్యక్రమం చేపట్టింది అన్నమాట. ఈ బ్యాంకు కెనరా బ్యాంక్ ఏంటంటే UNEP
భాగస్వామ్యంతో సోలార్ లోన్ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి బ్యాంక్ ఏది అంటే కెనరా బ్యాంక్ అని మనం ఆన్సర్ చేయాలి. తర్వాత మనం చూస్తే ఈ బ్యాంకు మనకు తెలిసిందే సిబిఐ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని మనకి 1911లో దీన్ని పెట్టడం జరిగింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే ముంబైలోనే ఉంది. అలాగైతే దీనికి ఒక నినాదం కూడా ఉంది. దీనికి ఈ బ్యాంక్ ఒక నినాదం కూడా ఉంది. సెంట్రల్ టు యూ సిన్స్ 1911. ఓకే, 1911 అనేటటువంటి నినాదం దీనికి ఉంది. ఏంటి? సెంట్రల్ టు యూ సిన్స్ 1911 అనేటటువంటి నినాదం ఈ సిబిఐ బ్యాంక్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఉంది. ఓకే, దీని గురించి మనం ఈ విధంగా తెలుసుకోవచ్చు. తర్వాత మేము చూస్తే కార్పొరేషన్ బ్యాంక్ ఏంటంటే మనకి కార్పొరేషన్ బ్యాంక్ని 1906లో స్థాపించడం జరిగింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే మంగళూరులో ఉంది. మంగళూరులో దీని యొక్క ప్రధాన కార్యాలయము ఉంది. అయితే దీని గురించి విశేషంగా మనం చెప్పుకోవాలి ఏంటంటే తన ఆర్థిక ఫలితాలను పబ్లిష్ చేసిన మొదటి బ్యాంక్ అనమాట. తనకు వచ్చినటువంటి ఆర్థిక ఫలితాలని పబ్లిష్ చేసినటువంటి మొదటి బ్యాంక్ ఏంటంటే కార్పొరేషన్ బ్యాంక్. ఓకే, తర్వాత మనం చూసుకుంటే దేనా బ్యాంక్. అలాగైతే ఈ బ్యాంకు మనకి 1938లో ప్రారంభించడం జరిగింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం మనకి ముంబైలోనే ఉంది. అలాగైతే దీనికి ఒక నినాదం కూడా ఉంది, ట్రస్టెడ్ ఫ్యామిలీ బ్యాంక్. ఏంటి? ట్రస్టెడ్ ఫ్యామిలీ బ్యాంక్ అనేటటువంటి నినాదం దీనికి ఉంది. తర్వాత మనం చూస్తే ఇండియన్ బ్యాంక్ అనమాట. ఇండియన్ బ్యాంక్ అంటే ఇక్కడ మనకి ఈ ఇండియన్ బ్యాంక్ని ఎప్పుడు స్థాపించారంటే 1907లో ప్రారంభించడం జరిగింది. అలాగైతే ఏంటంటే ఈ యొక్క ఇండియన్ బ్యాంక్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే చెన్నైలో ఉంది. దీని గురించి మనం ఇంతవరకు చెప్పుకోవచ్చు. దీని చెన్నైలో ఉంది. దీనికి ఒక నినాదం కూడా ఉందన్నమాట. ఏంటంటే టేకింగ్ బ్యాంకింగ్ టెక్నాలజీ ద కామన్ మ్యాన్ అనేటటువంటి నినాదం ఇండియన్ బ్యాంక్కి ఉందని మనం చెప్పుకోవచ్చు. తర్వాత మనం చూస్తే ఇండియన్ ఓవర్స్ బ్యాంక్. ఇదేంటంటే 1937లో స్థాపించడం జరిగింది. అలాగైతే ఏంటంటే మనకి దీని యొక్క ప్రధాన కార్యాలయం చెన్నైలో ఉంది. అలాగైతే దీనికి ఒక నినాదం ఉంది, గుడ్ పీపుల్ టు గ్రో విత్ అనేటటువంటి నినాదం ఇండియన్ ఓవర్స్ బ్యాంక్కి ఉందన్నమాట. ఓకే, ఈ రకంగా మనం బ్యాంకుల గురించి చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్. ఇది మనకి ఎప్పుడంటే 1943లో స్థాపించడం జరిగింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి మనకి న్యూఢిల్లీలో ఉంది. అలాగైతే దీని గురించి విశేషంగా మనం మాట్లాడుకోవాలంటే ప్రైవేటు రంగం నుండి మూలధనం సమకూర్చుకున్న మొదటి బ్యాంక్ అనమాట. ప్రైవేటు రంగం నుండి మూలధనాన్ని సమకూర్చుకున్నటువంటి మొదటి బ్యాంక్ ఏంటంటే ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ అని మనం ఆన్సర్ చేయాలి. తర్వాత చూస్తే పంజాబ్ సింధ్ బ్యాంక్. ఇది మనకి 1908లో ప్రవేశపెట్టడం జరిగింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం మనకి న్యూఢిల్లీలో ఉంది. ఓకే, ఇంతవరకు కూడా మనం దీని గురించి చెప్పుకోవచ్చు. దీనికి ఒక నినాదం కూడా ఉంది. ఏంటంటే అది వేర్ సర్వీస్ ఈజ్ ఏ వే ఆఫ్ లైఫ్ అనేటటువంటి నినాదం పంజాబ్ సింధ్ బ్యాంక్కి ఉందన్నమాట. ఓకే, తర్వాత మనం చూస్తే చాలా ఇంపార్టెంట్ అనేటువంటి బ్యాంక్ ఇది పంజాబ్ నేషనల్ బ్యాంక్. 1895. ఇది మనకి చాలా ఇంపార్టెంట్ బ్యాంక్ చెప్పుకోవచ్చు. దీని మీద బిట్స్ వచ్చే అవకాశం ఉంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ న్యూఢిల్లీలో ఉంది. అయితే ఏంటంటే రెండవ అతిపెద్ద ప్రభుత్వ వాణిజ్య బ్యాంక్ ఏంటంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్. ఓకే, దీన్ని మనం గుర్తుంచుకోవాలి. తర్వాత మనం చూస్తే సిండికేట్ బ్యాంక్ వచ్చేసి మనకి 1925లో దీన్ని ప్రారంభించడం జరిగింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం మనకి కర్ణాటక స్టేట్లో ఉంది. అలాగైతే దీనికి ఒక నినాదం కూడా ఉంది. సిండికేట్ బ్యాంక్ ఒక నినాదం ఉంది. ఏంటంటే అది ఫెయిత్ఫుల్ ఫ్రెండ్లీ అనేటటువంటి నినాదం సిండికేట్ బ్యాంక్ ఉంది. అయితే ఈ బ్యాంక్ ఉన్నటువంటి విశేషం ఏంటంటే
ఇండియాలో మొట్టమొదటి ప్రాంతీయ గ్రామీణ బ్యాంకును స్పాన్సర్ చేసిందనమాట. ఇండియాలో మొట్టమొదటి ప్రాంతీయ గ్రామీణ బ్యాంకును స్పాన్సర్ చేసినటువంటి బ్యాంక్ ఏంటంటే సిండికేట్ బ్యాంకు 1925. ఓకే, తర్వాత మనం చూసుకున్నట్లయితే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇది చాలా మనకి ఇంపార్టెంట్. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఈ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఇది మనకి దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే ముంబైలో ఉంది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది. దీనికి ఒక నినాదం కూడా ఉంది, గుడ్ పీపుల్ టు బ్యాంక్ విత్ అనేటటువంటి నినాదం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఉంది. అలాగైతే ఈ బ్యాంక్ ఉన్న ప్రత్యేకత ఏంటంటే మహాత్మా గాంధీచే ప్రారంభించబడిన బ్యాంక్ ఏంది అంటే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత మనం చూసుకుంటే యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1950లో ప్రారంభించడం జరిగింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం మనకి కలకత్తాలో ఉంది. అలాగైతే దీనికి ఒక నినాదం ఉంది, ది బ్యాంక్ దట్ బిగిన్స్ విత్ యూ, ది బ్యాంక్ దట్ బిగిన్స్ విత్ యూ అనే నినాదం ఎవరికి ఉందంటే యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఉందన్నమాట 1950. ఓకే, తర్వాత మనం చూసుకుంటే యూకో బ్యాంకు, యూకో బ్యాంకు దీని ఏంటంటే యూసీఓ అంటారు. యూకో బ్యాంకు ఇది మనకి 1943లో వచ్చింది, ప్రారంభించడం జరిగింది. దీని ప్రధాన కార్యాలయం వచ్చేసి మనకి కలకత్తాలో ఉంది. అయితే దీనికి ఒక నినాదం ఉంది, హానర్స్ యువర్ ట్రస్ట్ అనేటటువంటి నినాదం దీనికి ఉంది. తర్వాత మనకి చూస్తే విజయ బ్యాంక్, విజయ బ్యాంక్ అనేది ఇది మనకి 1931లో ప్రారంభించడం జరిగింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే బెంగళూరులో ఉంది. విజయ బ్యాంకు బెంగళూరు 1931. ఓకే, ఏంటంటే దీనికి ఒక నినాదం ఉంది, ఏ ఫ్రెండ్ యు కెన్ బ్యాంక్ ఆఫ్ ఆన్ అనేటటువంటి నినాదం ఈ విజయ బ్యాంక్ కి ఉంది. తర్వాత మనం చూస్తే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ, ఇది చాలా వరకు ఇంపార్టెంట్. ఎస్బీఐ గురించి మనం చాలా వరకు తెలుసుకోవాలి. ఎస్బీఐ గురించి చెప్పుకోవాలంటే మనకి చాలా ఉంది. ఏంటంటే ఈ బ్యాంక్ ని 1955లో ప్రారంభించడం జరిగింది. ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది. దీని యొక్క నినాదం ఏంటంటే విత్ యు ఆల్ ద వే, ప్యూర్ బ్యాంకింగ్ నథింగ్ హెల్స్ అనేటటువంటి నినాదం దీనికి ఉంది. అలాగైతే ఏంటంటే దీని గురించి చెప్పాలంటే భారతదేశంలో ఉన్నటువంటి అతిపెద్ద వాణిజ్య బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ. అయితే నేను ఇందాక చెప్పాను ఏంటి, భారతదేశంలో ఉన్నటువంటి రెండవ అతిపెద్ద వాణిజ్య బ్యాంకు ఏంటి అని మిమ్మల్ని అడగడం జరిగింది. ఓకే, ఏమని చెప్పిన ఇందాక పంజాబ్ నేషనల్ బ్యాంక్. ఓకే, రెండవ అతిపెద్ద ప్రభుత్వ వాణిజ్య బ్యాంక్ గా మనం చెప్పుకున్నాము. అలాగైతే మనం చూస్తే స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలాని ఎప్పుడు చేశారండి, ఇది 1917లో ఏర్పాటు చేయడం జరిగింది. అలాగైతే దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే మనకి పాటియాలాలో ఉంది. తర్వాత ఇంకోటి ఏంటంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే హైదరాబాద్ లోనే ఉంది. ఇది 1941లో రావడం జరిగింది. తర్వాత ఏంటంటే మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికానీర్ అండ్ జైపూర్ ఏంటంటే రాజస్థాన్ 1963లో ఇది స్థాపించబడింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే మనకి జైపూర్లోనే ఉందన్నమాట. ఓకే, తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెంకోర్, ఇది తిరువనంతపురంలో ఉంది. 1945లో స్థాపించడం జరిగిందనమాట. తర్వాత మనకి ఏంటంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ వచ్చేసి మనకి 1913లో ఇది స్థాపించడం జరిగింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే ఇది బెంగళూరులో ఉంది. దీనికి ఒక నినాదం కూడా ఉంది, ఏంటంటే వర్కింగ్ ఫర్ ఏ బెటర్ టుమారో. ఓకే, అనేటటువంటి నినాదం ఉంది ఏంటంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ అనమాట. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం చూస్తే ఐడిబిఐ బ్యాంక్, ఐడిబిఐ బ్యాంక్ ఇది మనకి ఐడిబిఐ. ఓకే, ఐడిబిఐ బ్యాంక్ ఇది మనకి ఎప్పుడంటే 1964లో స్థాపించడం జరిగింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే ముంబైలో ఉంది. ముంబైలో దీని యొక్క ప్రధాన కార్యాలయం అనేది ఉంది. దీనికి ఒక నినాదం కూడా ఉంది, బ్యాంకింగ్ ఫర్ ఆల్ ఎవో స్వచ్ఛుడు బడా బ్యాంక్ ఏషియా దోస్త్ జసా అనేటటువంటి నినాదం కూడా దీనికి ఉంది. తర్వాత చూస్తే మనకి చాలా ఇంపార్టెంట్ గా చెప్పుకోవచ్చు. ఇదేంటంటే చాలా ఇంపార్టెంట్, ఇది మనకి భారత మహిళా బ్యాంకు ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది అని అడిగితే 2013లో ప్రారంభించబడింది. ఓకే,
ఏంటంటే ఈ బ్యాంకు పార్లమెంటు చట్టం ద్వారా ప్రత్యేకంగా మహిళల కోసం స్థాపించబడినటువంటి బ్యాంక్ అన్నమాట. ఓకే, ఈ విధంగా మనం మహిళా బ్యాంక్ గురించి చెప్పుకోవచ్చు. ఈ విధంగా మిమ్మల్ని నిన్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో బ్యాంకుల గురించి కనుక అడిగితే మీరు సరైనటువంటి సమాధానం చెప్తారని నేను ఆశిస్తూ, ఇంకోటి ఏంటంటే మా యూట్యూబ్ ఛానల్లో 144 వీడియోల దాకా ఉన్నాయి. దీంట్లో ప్రతి వీడియో కూడా మీరు చూస్తేనే మీకు నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అలాగైతే నేను ఈ మంత్కి ఒక క్వశ్చన్ కూడా చేశాను. ఏంటంటే అది 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో అత్యధిక జనాభా కలిగినటువంటి రాష్ట్రం ఏది అని మిమ్మల్ని నేను అడగడం జరిగింది. దానికి సమాధానం తెలిస్తే మీ పేరు స్పేస్ మీ ఊరు, మీ పేరు స్పేస్ మీ ఫోన్ నెంబరు స్పేస్ ఆన్సర్ మీరు కామెంట్ రూపంలో రాయండి. ఓకే, మీరేంటంటే యూట్యూబ్ కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయడం మట్టికి మర్చిపోవద్దు. కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. ఓకేనండి, అలాగైతే నా వీడియోస్ మీరు యూట్యూబ్ లో చూస్తున్నప్పుడు ఇక్కడ యూట్యూబ్ కింద ఉన్నటువంటి ఈ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయడం ద్వారా సబ్స్క్రైబ్ అవుతారు. ఇలా సబ్స్క్రైబ్ అవడం వల్ల నేను పెట్టేటటువంటి కొత్త యూట్యూబ్లు అనేవి మీ మెయిల్ ఐడికి వస్తాయి. మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత ఏంటంటే ఇక్కడ తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని రాసి చూసారా సబ్స్క్రైబ్ మీద, దీని మీద కనుక క్లిక్ చేసినట్లయితే నా యొక్క 140 వీడియోలు కూడా మీకు ఓపెన్ అవుతాయి. ఏంటంటే మీరు ఇక్కడ చూస్తే ఈ 140 వీడియోలు చూడడానికి ఇక్కడ వీడియోస్ అనే దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయడం ద్వారా ఏమవుతాయంటే మొత్తం ఎన్ని వీడియోలు అయితే పెట్టానో అన్ని వీడియోలు కూడా మీకు ఓపెన్ అవుతాయి. మీరేంటంటే మధ్యలో వచ్చేటటువంటి యాడ్స్ ని స్కిప్ చేయకండి. నేను ఈ మంత్ కి ఒక క్వశ్చన్ కూడా చేశాను. ఏంటంటే భారతదేశంలో అత్యధిక జనాభా కలిగినటువంటి రాష్ట్రం ఏది అని. మీకు ఒకవేళ ఆన్సర్ తెలిస్తే మీ పేరు స్పేస్ మీ ఆన్సరు స్పేస్ మీ మొబైల్ నెంబర్ వేస్తే నేను దానికి మీకేంటంటే చిన్న చిన్న గిఫ్ట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, మీరేంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టికి మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంటంటే మధ్యలో యాడ్స్ వస్తే వాటిని స్కిప్ చేయకండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.